మృగాలు భయపడిపోతున్నాయి, కొండ గృహాలకి పారిపోతున్నాయి. అపూర్వమైన ఆ ధ్వని విన్నాడు భీముడు. ఆశ్చర్యపోయాడు. ఆ దిక్కే నిడిచాడు. అరటి తోపు మధ్య ఒక పెద్ద పంట మీద పడుకొని ఉన్న హనుమంతుడు గుర్తించి బాగా బలిసి ఉంది మెడ. పొడవుగా ఉన్నాయి దవడలు, పెదవులు మండుతున్న నిప్పుల్లా ఉన్నాయి, చెవులు ఎర్రగా ఉన్నాయి, నాలిక రాగి రేకుల్లా ఉంది. ఎరుపులో గోరోజనం కలిపితే ఎలా ఉంటుంది రంగు, అదిగో అలా ఉన్నాయి కళ్ళు. ఎత్తుగా కొట్ట వచ్చినట్లు దృఢంగా ఉంది వక్షస్థలం. అతన్ని ఏవో కొట్టాలనిపించింది భీముడు. దగ్గరగా వెళ్ళాడు. బలమంతా బిగబట్టి పెద్ద సింహాదానం చేశాడు. మెల్లిమెల్లిగా రెప్పలెత్తి చూశాడు హనుమంతుడు. ఆవలించాడు. తడితడిగా చలిస్తున్నాయి కళ్ళు. మనయ్యాను అన్నాడు. భీముడిని ఆనందంగా చూస్తూ ముసలివాణ్ణి, చెప్పుగా ఉన్నవాణ్ణి, అలసిన మానాన నిద్రపోతున్న వాణ్ణి చూస్తూ ఇలా లేవగొట్టరావే, ఆ మాత్రం జాలి కూడా లేదా నీకు?